ఆ దేవుడు శంకరుని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించబడిన పుణ్య చరితులు పెరిక కులస్తులు. పురాణ పుటల్ని తిరగవేస్తే పెరిక కులానికి మూలపురుషుడు భోగవతి పురాధీశుడు సిద్ధభూపాలుడు. సిద్ధభూపాలుని భార్య తరీదేవి. ఈ పుణ్య దంపతులు మన పెరిక వంశానికి దివ్యమూర్తులు. వీరు జీవించు కాలాన జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు కార్తవీర్యార్జుని కుమారుల వల్ల పరశురామునికి జరిగిన అన్యాయమునకు ప్రతీకగా దేశమందు రాజసంతతినంతటిని అంతమొందిస్తున్న తరుణంలో సిద్ధభూపాలుడు తరీదేవి వంశ రక్షణార్థమై దీర్ఘాలోచనలో ఉండగా నారదుని సలహా మేరకు శంకరుణ్ణి ప్రార్థింప శంకరుడు ప్రత్యక్షమైనాడు. సిద్ధభూపాలుడు పరశురాముని నుండి తన వంశాన్ని రక్షించమని వేడగా అంతట శంకరుడు ఈ విధముగా తెలిపెను. సిద్ధభూపాల పరశురాముడు విష్ణాంశ సంభూతుడు. అతడిని ఎదుర్కోవటం ఎవరి సఖ్యమూ గాదు. నేను మీకు ఆనమల్లు పేరున మీ కుమారునిగా జన్మించి పరశురాముని ఎదుర్కొనగా మీరు రక్షింపబడతారు. శాంతి శోభిస్తుంది. అంతవరకు మీరు జనప గోనెలతో అనగా పెరికలలో వజ్ర వైడూర్యములు ధనధాన్యములు నింపుకుని తోటి క్షత్రియుల్ని కలుపుకుని మారువేషములతో జీవించండి అని తెలిపి అంతర్ధానమయ్యను శంకరుడు. శంకరుని అభయం కాలక్రమంలో నిజమై పెరిక వంశాభివృద్ధి జరిగి ఈనాటి వరకు వర్ధిల్లుతూనే ఉంది. కాలక్రమంలో వజ్రాల వ్యాపారస్తులుగా రాణించడమే గాక ప్రతి వ్యాపారానికి ఉపయుక్తమైన పెరిక సృష్టించి పెరికీయులుగా స్థిరపడ్డారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మనమీనాడు ఎలా ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోండి. సామాజికంగా రాజకీయంగా అణగబడుతున్నామన్నది అక్షర సత్యం. పురాణాల ప్రసక్తి పక్కన పెడితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా చట్టపరమైన హక్కులు లేవు, న్యాయపరమైన రాయితీలు లేవు. అందుకే ఈనాడు మన పెరిక కులస్తులందరూ సంఘటితమై చైతన్యపూరితులై మన సమర్థత బలం ఉనికి చెప్పాలి. మన బంధాలు అనుబంధాలు కుటుంబ నేపథ్యాలు ఆదర్శప్రాయమని గుర్తించాలి. అలా జరగాలంటే ప్రతి పెరిక కులస్తుడు సంఘటితమై